గం గం గణాధిపతియే నమ. ఓం నమ వీరబ్రహ్మణే నమ. ఓం కాళీమాతయ్య నమ. మిత్రమా ఏనండి, ఇక్కడ తుమ్ములు ఊరక తుమ్ముతూ ఉంటారు. తుమ్ములు వచ్చే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఉసిరిక పండ్లు తీసుకోండి. ఉసిరిక పండ్లు వాటి నుండి రసం తీయాల. రసం ఉసిరిక పండ్ల రసం అన్నమాట. ఉసిరి పండ్లు ఉసిరికాయలు అన్నమాట. వాటి నుండి దంచి రసం తీస్తే రసం వస్తుంది. రసం తీసుకున్న తర్వాత ఎలక్కాయలు రసం. ఎలక్కాయలలో మనం లావుగా ఉంటాయి చూడు ఎలకకాయలని, ఆ ఎలకకాయల రసం. పిప్పళ్ళ సూర్ణం. పిప్పళ్ళ సూర్ణం అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని ఏం చేయాలంటే ఈ మూడు, ఈ ఉసిరిక రసము, ఎలక్కాయల రసము, పిప్పళ్ళ సూర్ణం సమభాగాలన్నమాట. అన్నీ తీసుకొని తేనెతో కలపాలి. ఇవన్నీ తేనెతో కలిపి మనం తింటే ఆవు ఎక్కుళ్ళు కానీ తుమ్ములు కానీ ఎమ్మటే మటుమాయమైపోతాయి మిత్రమా. ఆ విధంగా చేసుకుంటే దెబ్బగా తగ్గిపోతాయి. ఓకేనా? అలా చేసుకోండి. బాగా ఎక్కుళ్ళు కానీ తుమ్ములు కానీ వచ్చినప్పుడు ఆ విధంగా చేసుకుంటే తగ్గిపోతాయి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన యూఎస్ మిత్ర మళ్ళీ చెప్తాయినండి. ఉసిరిక పండ్లు అడవి ఉసిరిక పండ్లు, ఎలక్కాయలు కూడా అడవియే. పిప్పళ్ళు కొట్లల్లో చిక్కుతాయి, అవి తెచ్చుకోండి. తేనె మాత్రం మన కొట్లల్లో తేనె మనకి రాదు. ఎక్కడైనా సరే పుట్టల తేనె ఉంటే తీసుకోండి. ఆ విధంగా చేసుకోండి మిత్రమా. ఓం శ్రీ వీరబ్రహ్మణే నమః.